కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవాళ్ళారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. అదే ఇప్పుడు నేను చేస్తా. దేవుడు నా ఎడల ఎలాంటి కార్యములు జరిగించినాడో వాటిని సాధ్యమైనంత వరకు వివరిస్తాను. నా జీవితం అంతా దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. దేవుని యొక్క వాక్యం అడుగడుగున ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యం ద్వారా నడిపింపబడి దేవుని వాక్యమే నా జీవితంలో జరుగుతూ వచ్చింది. అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాల్లో నా జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. చాలా చిన్న వయసులోనే, కొన్ని మాసముల పిల్లోడిని నేను. మా అమ్మ, మా అన్న నాకంటే పెద్దవాడు రవి, నాకంటే 2 years పెద్ద. దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనదిగా నా జీవితంలో నెలకొన్నది. వాక్యం పైన ఆధారపడిన జీవితము ఎంతో ధన్యకరము. మా అన్న నాకంటే 2 రోజులు పెద్దవాడు రవి, ఆయన పేరు రవిచంద్రరావు, నా పేరు జయచంద్రరావు. మా నాన్న పేరేమో అబ్రహాం. ఆయన మారుమనసు పొందలే, కానీ ఉడతా భక్తి కలిగిన వాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా మారుమనసు పొందలేదు, అట్నే చనిపోయాడు ఆయన మేము చిన్నప్పుడే. ఆయన ఎక్కడో పుస్తకంలో చదివినాడంట, బైబిల్లో కాదు, వేరే పుస్తకాలు చదివినాడు. రవిచంద్రరావు, జయచంద్రరావు అని. మా అన్న పుట్టినప్పుడేమో ఆయన రవిచంద్రరావు అని పేరు పెట్టాడు, నాకేమో జయచంద్రరావు అని పేరు పెట్టాడు. సో ఆ తర్వాత మా నాన్న చనిపోయినప్పుడు లేడు ఆయన. నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మాసముల కుమారుణ్ణి, ఏంటి మీరు వాళ్ళ అమ్మ దగ్గర పంపించు, వాళ్ళ అమ్మకి తల్లి ఎవరమ్మా, మీ దగ్గర పెట్టుకోండి, ఆ పిల్లని వదలబాకండి. ఎవరో తల్లి, ఎక్కడుందో తల్లి, తల్లి దగ్గర పో. వెంట వెరీ గుడ్. మరి కదలకూడదు, తప్పాలా, తిరగకూడదు. అటు ఇటు తిరిగితే మళ్ళీ నేను లేయాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. సరిగ్గా కూర్చోబెట్టండి. మా అమ్మ మా అన్నని తీసుకొని, నన్ను తీసుకొని, ఆమె లగేజ్ తీసుకొని ఎక్కడో ట్రైన్ ఎక్కింది. పాకాల అనే స్టేషన్ ఉంది చిత్తూరు డిస్ట్రిక్ట్లో, పాకాల అనే స్టేషన్. అక్కడ ఆమె దిగి వేరే ట్రైన్ మార్చుకొని గూడూరుకు రావాలి. అప్పుడు దిగింది, సామాన్ తీసుకునింది, మా అన్నని తీసుకునింది, దిగిసి వెళ్ళిపోయింది. నన్ను ట్రైన్లో మర్చిపోయింది. నన్ను ట్రైన్లో పెట్టేసి ఆమె దిగి వెళ్ళిపోయింది, తల్లి, మహాతల్లి. అందరూ ఎక్కుతూ ఉన్నారు, ఆమె దిగిపోయింది, అందరు దిగినారు, ఇంకా వేరే వాళ్ళందరూ ఎక్కుతూ ఉన్నారు కంపార్ట్మెంట్లో. ఎక్కి ఆ లోపలికి పోయి చూస్తే ఆ పిల్లోడు ఉన్నాడు, నేనున్నా, ఎవరు పట్టించుకున్నట్లేరు. అదే ఎవరు పిల్లోడు అంటే అందరూ మా పిల్లోడు కాదు అన్నట్టు కంపార్ట్మెంట్లో. అప్పుడు ఒక ఆయన, దేవుడు ప్రేరేపించాడు ఆయన్ని. ఆయన తలుపు దగ్గరికి వచ్చి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరు అబ్బాయి అని గట్టిగా అరిచినాడు ప్లాట్ఫామ్లో. అరిచినప్పుడు మా మొరనే నా కొడుకు. అది ఎట్లా మర్చిపోయింది. మా అమ్మ చిన్నప్పుడు, నేను పెద్ద అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు అడిగినాను, ఎట్లా మర్చిపోయినామమ్మా నన్ను అంటే. ఏమో అంటారు. ఆ తర్వాత నేను ఎప్పుడన్నా తొంటర పనులు చేస్తుంటారు కదా, తొంటర పనులు చేసినప్పుడల్లా ఒరే నిన్ను అక్కడ మర్చిపోయింటే బాగుండేది అనేది. కానీ ఎంతో ప్రేమించింది నన్ను. సో దానివల్ల నాకు అప్పుడే దేవుని యొక్క వాక్యం నా ఎడల నెరవేర్చబడింది. యెషయా గ్రంథం 49:15 వచనం చదువా. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ వాక్యము నాకు అలనాడే, అప్పుడే, ఇప్పుడది 1941 బిగినింగ్లో. నేను 1940లో పుట్టాను. 1941 బిగినింగ్లోనే ఇది జరిగింది. దేవుడి వాక్యాన్ని నా పట్ల జరిగించినాడు. తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. అది ఐ కెన్ నాట్ ఫర్గెట్ ఇట్. అదే నా జీవితంలో అదే ఒక పెద్ద ల్యాండ్ మార్క్. అది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను నిన్ను మరువను.
అది దేవుని యొక్క వాగ్దానం నా పట్ల దేవుడు నెరవేర్చినాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చే దేవుడు. వాగ్దానములు ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు నా జీవితంలో నేను అది అనుభవించినాను. కంపల్సరీగా అక్షర సత్యమైంది నాకు ఆ జీవితంలో. ఆ విధంగా దేవుడు తల్లి మర్చిపోయినా నా దేవుడు నన్ను మర్చిపోలే, మళ్ళా ఈ కుటుంబంలో చేర్చినాడు. ఒకవేళ అమ్మ మరిచేపోయి ఉంటే ఎక్కడుండేవాడినో, ఎవరు తీసుకెళ్ళి ఉండేవాళ్ళో, హిందువులు తీసుకెళ్ళేవాళ్ళో లేకపోతే ముస్లింలు తీసుకెళ్ళేవాళ్ళు, ఎవరు తీసుకెళ్ళి తెలియదు. ఎక్కడ పుట్టేవాడిని, ఇక్కడ నేను ఉండేవాడిని కాదు. ఎలాంటి పాడా ఏలేటి పాడు. సో దేవుని సంకల్పాలు ఎంతో అసలు ఆశ్చర్యం, మనకు అర్థమే కాదు. ఏ విధంగా ఆయన నడిపిస్తాడు, ఏ విధంగా చేస్తాడనేది మనకు అవగతం కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55, 8, 9 వచనాలు చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన తలంపులు మన తలంపులు అర్థమే కాదు, అసలు ఊహకందం అనమాట, అంత వ్యత్యాసంగా ఉంటాయి. సో దేవుని తలంపులు ఏంటంటే నన్ను మా అమ్మ మర్చిపోకుండా చేసినాడు, మర్చిపోయినా కానీ మరలా తీసుకురాగలిగినాడు. సో ఆ విధంగా మళ్ళా కుటుంబంలో చేర్చబడినాను. మేము ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళం. మా తాత పేరు జెరమియా, ఈ వాజ్ పాస్టర్ లూథరన్ మిషన్లో. మా అవ్వ రాహేలమ్మ, ఇంగ్లీష్లో రేచల్ అంటారు, ఆమె సండే స్కూల్ టీచరు. మా అమ్మ కూడా ఒక టీచర్. ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో ఆమె ఏదో క్లాస్ చదివింది, స్కూల్ చదివింది. బ్రిటిష్ కాలంలో ఉద్యోగాలు ఎట్లా ఇచ్చేవారంటే టీచర్ ఉద్యోగం మందిరానికి వెళ్ళేవారు, లూథరన్ చర్చికి వెళ్ళారు క్రమంగా. ఆ చర్చిలో మిస్ అమ్మ అని అంటారు కదా, మిషన్ వాళ్ళు. ఆమె వచ్చి, కృపమ్మ నీ పేరు నువ్వు రాయగలవా అనిందంట. నీ పేరు నువ్వు ఇంగ్లీష్లో రాయగలవా అనిందంట. నేను రాస్తానని అని చెప్పి పెన్ ఇస్తే మరి చక్కగా రాస్తాను ఆమె పేరు. ఆమె కే కృపమ్మ అని. కే అంటే కనకం, మా తాత వాళ్ళు ఇంటి పేరు కనకం. కే కృపమ్మ అని రాసేటప్పటికి యు ఆర్ సెలెక్టెడ్ అనేదంట. ఇప్పుడు నానా తిప్పలు పడాలి. ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి, అనౌన్స్ చేసిన తర్వాత పరీక్షలు రాయాలి, పరీక్షలు రాసిన తర్వాత పాస్ కావాలి, పాస్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఉద్యోగం దొరకదు. అప్పుడు ఆమె ఎట్లా చేసిందంటే, నీకు తెలుసా నీ పేరు రాయడం అంటే తెలుసు అంటే రాసింది, వెంటనే ఉద్యోగం ఇచ్చి మళ్ళీ వాళ్ళే ట్రైనింగ్ పంపించారు ఆమెని. అట్లా మా అమ్మ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అయింది, సెకండరీ గ్రేడ్ టీచర్ అయ్యి అట్నే ఉద్యోగం చేస్తున్నది. మా డాడీ లెఫ్ట్ గ్రేడ్, హీ వాజ్ యాక్చువల్లీ తహసీల్దార్. గూడూరులో తహసీల్దార్, విజయవాడలో, నెల్లూరులో ఆ ప్రాంతాలంతా చేసినాడు. ఆయన అన్యుడిగానే జీవించినాడు, అన్యుడిగానే వెళ్ళిపోయినాడు. కానీ మా అమ్మ ఎంతో భక్తిపరురాలు. ఒక ఆయన బ్రదర్ జాన్ లాజరస్ అని ఒక ఎవాంజలిస్ట్, ఒక సువార్థికుడు, మెడ్రాస్ నుంచి విశాఖపట్నం వరకు ఆ ప్రాంతంలో ఆయన ఎంతో సేవ చేసినవాడు. తెలుగు వచ్చు, ఆయనకు అరవం కూడా వచ్చు. ఎంతోమందికి ఒక జ్ఞాపకం ఆ ఏరియాలో వాళ్ళకి. జాన్ లాజరస్ ఆయన ఎంతో సేవ చేశాడు. ఆయన ద్వారా మా అమ్మ, మా ఆంటీ ఒక జశాంటమ్మ అని ఒక ఆమె, యేసుదాస్ గారు, అరవిందం దేవదాస్ అని కానీ ఇంకొక ప్రభుదాసు, ఎంతోమంది గూడూరులో రక్షింపబడినారు ఆయన సేవ ద్వారా. కానీ వాళ్ళకి ఎక్కడికి పోవాలనో వాళ్ళకి తెలియలే, వాళ్ళు లూథరన్ చర్చికే వచ్చేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, మా తాతతో కూడా మా అమ్మ వాళ్ళతో నేను లూథరన్ చర్చికి పోయేవాళ్ళం. ఒకటే చర్చి ఉండేది, పెద్ద చర్చి గూడూరులో. ఆ చర్చికి మేము పోయినప్పుడు, నేను కూర్చున్నప్పుడు, మేమంతా టీకు బెంచీల మీద కూర్చునే వాళ్ళము. కొంతమంది తెల్ల గుడ్డలు వేసుకొని ముందు కొద్దిగా స్థలం ఉంటే ఆడ కూర్చునేవాళ్ళు. ఎంతో స్థలం ఉంటుంది. ఇక్కడ బెంచీలు ఉండిన తర్వాత పులిపేట ఆడ ఉంటుంది, ఆడ ఆరుగొన ఎంత ఉంటుంది, ఆడ వాళ్ళు కింద కూర్చునేవాళ్ళు. ముగ్గురు. ఎవరంటే వాళ్ళు. ఆ తర్వాత మా ఎవరంటే అర్థమైందంటే యేసుదాసు గారు, అరవిందం గారు, దేవదాసు. వీళ్ళు ముగ్గురు తెల్ల గుడ్డలు జుబ్బా పాజం వేసుకొని ఆ కండవలు వేసుకొని ఆడ కూర్చునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది చిన్నప్పుడు, అరే మేము ఇక్కడున్నా, మేము వాళ్ళు ఎందుకు ఆడ కూర్చున్నారని. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళు భక్సింగ్ గారి సేవలో తెలిసి వాళ్ళు కూడా రక్షింపబడి ఈ జాన్ లాజర్ ద్వారానే ఎక్కడికి పోవడం తెలియక ఇక్కడికి వచ్చినాడు. ఆ తర్వాత భక్సింగ్ గారు 50s గూడూరుకు వచ్చినాడు. గూడూరుకు వచ్చే సంఘంలో లూథరన్ చర్చిలోనే సాక్ష్యం చెప్తే ఎంతోమంది మారుమనసు పొందినారు.
వాళ్ళందరికీ దేవుని వాక్యం కావాల్సి వచ్చింది. అప్పుడు బక్సింగ్ గారు అడిగితే గ్యాదర్ సపరేట్లు అన్నాడు. అప్పుడు అరవిందం గారి ఇల్లు ఆ మిషన్ కాంపౌండ్ పక్కనే ఉండేది. ఆ ఇల్లు కాంపౌండ్ అంతా చర్చికి ఇచ్చేసినాడు ఆయన. అప్పుడు అరవిందం గారు భీమవరంలో సేవ చేయడానికి ఆయన పంపించినారు. సో గూడూరు యేసుదాస్ గారు ఆ సంఘాన్ని చూసుకునేవాడు. అట్లా ఆ మందిరానికి మా వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు. అప్పుడు నేనే వేరే చోట మా మామ దగ్గర ఉంటిని. ఆ మామ దగ్గర ఉన్నప్పుడు మా మామ సెలవులకి నన్ను గూడూరుకి పంపించాడు. మళ్ళా పోరా అమ్మ దగ్గరికి అని. నేను గూడూరుకి వచ్చేటప్పటికి బై ద టైం మా అమ్మ వాళ్ళు లూథరన్ చర్చికి పోవడం మాని ఈ చర్చికి పోవడం మొదలుపెట్టాడు. అక్కడికి మా అమ్మ విసిగిపోయింది. నన్ను తీసుకెళ్ళేటప్పటికి నాకు ఆశ్చర్యమైంది, ఏంది అక్కడంతా టీకు బెంచులు అంటారు, ఇక్కడ పూరిపాక తాటాకుల నీళ్ళ కింద కూర్చున్నామే, ఇదేంది రబ్బాయి నాకు అర్థం కాదా. మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ అయితే ఒక ఆయన ఫిలిప్ అని ఆయన పేరు పుల్లయ్య. ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన గూడూరులో ఒక మెయిన్ బజార్లో కాఫీ సీడ్స్, కాఫీ ఇత్తనాలు అమ్ముతాడు అనమాట, సేల్స్ మ్యాన్ ఆయన. ఆయన యేసుప్రభువుని నమ్ముకొని, ఏంది అక్కడ ఏమన్నా చూస్తున్నాడు అందరూ మీరు, అరే బయట ఉంటే మీకు లైసెన్స్ లేదు అటు చూడడానికి, మీరు ఇక్కడ వాక్యం వినండి, ఆడేమో చూస్తున్నారు మీరు, ఆడేమన్నా ఉందో తమాషా, అరే దయచేసి వాక్యం వినండమ్మా. ఆయన నన్ను మీటింగ్ అయితేనే అప్పుడు సేవకు సమర్పించుకొని మందిరంలో ఉన్నాడు పుల్లయ్య, ఫిలిప్ గారు. ఆయన నా భుజం పైన చేసి పక్కన తీసుకెళ్ళి ఎంతో ప్రేమతో నన్ను అడిగినాడు, జయ మారుమనసు పొందినవా అన్నాడు. అది ఏందన్నా నాకు తెలియదన్నా. అప్పుడు కూర్చోబెట్టి వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పేటప్పటికి నాకు ఆశ్చర్యమైంది. ఆయన ఒక మాట అన్నాడు, జయ నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు అంటే నాకు షాక్ అయిపోయింది. ఇదేంది, ఇంతవరకు నేను క్రైస్తవుడు అనుకుంటున్నా, ఈయన క్రైస్తవుడు కాదంటాడు అంటే ఆయన వివరించి చెప్పినాడు. యేసు ప్రభువుని అంగీకరించిన వాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆయన చేత కొనబడిన వాడే క్రైస్తవుడు. ఆ విధంగా జీవించిన వాడే క్రైస్తవుడు అని చెప్పేటప్పటికి నాకు ఆశ్చర్యమైంది. ఆయన చెప్పేది ఇంకా వినడానికి నాకు ఎంతో ఆసక్తి వచ్చింది. ఆయన అంతా అప్పుడు పాపక్షమాపణ ఎట్ట కలుగుతుంది అని ఎన్నో వచనాలు చదివి నాకు వినిపించినాడు. యేసు రక్తం ప్రతి పాపం నిన్ను కలుగుతుంది, నువ్వు క్షమాపణ అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పేటప్పటికి నాకు ఎంతో దేవుడు నన్ను ఇది నొక్కించినాడు. నేను పశ్చాత్తాపడినాను. దాని ఇంటికి పోయి నా పాపాలను ఒప్పుకున్నా. పాపాలంటే ఏంటి అంటేటప్పుడు చిన్నప్పుడు అబద్ధాలు కుప్పలు, ఫ్రెండ్స్ మీద అబద్ధాలు, ఫ్రెండ్స్లో అబద్ధాలు, ఇంట్లో అబద్ధాలు, ఎంతో ఈవిల్ థాట్స్, దుష్ట ఆలోచనలు వచ్చేటి, ఇవన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా. ప్రభువా నన్ను క్షమించు, నన్ను స్వీకరించు, నా పాపాలను క్షమించు అని ఏడ్చి ఒప్పుకున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా మారుమనసు పొంది ఉంటే ఒక క్షణం, ఒక దినము, ఒక పరిస్థితి ఉండాలి. ఆ టైంలో నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడి ఉంటావు. నీ పాపం విషయమై ఏడ్చి ఉంటావు. ఏడ్చి నీ పాపాలు ఒప్పుకొని ఉంటావు. అది జరగకపోతే ఐ వాంట్ టు టెల్ యూ, యూ హ్యావ్ నాట్ బీన్ బార్న్ అగైన్. ఊరికే కొంతమంది చేతి ఎత్తమంటారు కదా, చేతి ఎత్తానే వాడు అనుకుంటాడు నేను రక్షింపబడినానని. ఇంకా పాస్టర్ కూడా ఏం చెప్తాడంటే, సేవకుడు నేను చెప్పే ప్రార్థన మీరు కూడా చెప్పండి అంటాడు. ఈయన ప్రార్థన చెప్తే వాళ్ళు చెప్తారు, చెప్తే అయిపోయాయి. వాళ్ళు అనుకుంటారు మారుమనసు పొంది. అది ఎట్లా మారుమనసు పొందినాడు? మారుమనసు ఎప్పుడు వస్తుందండి? పాప క్షమాపణ, పాపం విషయమై పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం ఎట్లా కావాలి? ఏడుపు వస్తుంది. న్యూస్ పేపర్లో మీరు చదివితే అనేక సార్లు ఒక దొంగని కానీ మర్డర్ని కానీ పట్టుకుంటే వాడన్నీ తప్పించుకొని సరిగ్గా జవాబులు చెప్పడు. లాస్ట్లో పోలీసు వాడు లాఠీ గడ్డ రే నా కళ్ళు చెప్పరా అని అంటే ఏడ్చి ఒప్పుకుంటారు. వాడు అంతకుముందు బాగా తన్నింటారు వాడిని. భయపడి ఏడ్చి ఒప్పుకుంటాడండి. ప్రతిసారి నేను న్యూస్ పేపర్లో ఇదే చదివిన, చివరికి ఈ వెప్ట్ అండ్ ఈ కన్ఫెస్డ్ అని ఉంది ప్రతిసారి. అర్థమైందండి? నిజంగా మారుమనసు పొందింటే ఆ క్షణం నీ జీవితంలో ఉండాలి. పాప క్షమాపణ ఎట్టొస్తుంది? దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవునికి విరోధంగా పాపం చేసినావు కదా, మనుషులు విరోధంగా పాపం చేసినావు కదా, అది ఎట్లా నువ్వు ఏడవకుండా ఉండగలవు? అదేవిధంగా కన్నీరు కార్చకుండా ఏదంగా ఉండగలవు? పెనిటెన్షియల్ టీయర్, పశ్చాత్తాప నీళ్లు పడాలి నీ కళ్ళలో నుంచి. అది నాకు December 23rd, 1953 11 o'clock in the night జరిగింది. నాకు మర్చిపోలేను ఆ దినం. నా జీవితంలో ఒక గొప్ప మార్పు
అనుభవించగలిగినాను. పాతవి గతించను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను అనేది నా జీవితంలో నెరవేర్చబడింది. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించను, ఇవిగో సమస్తం అని ఉందా? ఇదిగో క్రొత్తవాయెను. అంతేనా? పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. అది నెరవేరింది నా జీవితంలో. నాకు ఎంతోమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు ఆ కాలనీలో. నేనే కాలనీలో రింగ్ లీడర్ యంగ్ పీపుల్కి అంతా. అది అంతా మారిపోయింది. నాకు వాళ్ళ విషయం పట్టింపలేదు, వాళ్ళతో కలవాలన్న ఆశ లేదు, వాళ్ళ విషయమైన ఆశ ఏమాత్రం కోరిక లేదు వాళ్ళతో కలవాలని. ఆ మార్పు నేను అనుభవించగలిగినాను. అది మార్పు. క్రైస్తవత్వం ఏంటంటే మార్పు చెందిన జీవితం. గోలు తినబాకు. మార్పు చెందిన జీవితం సంపూర్ణమైన రీతిగా మార్పు. ఇట్ ఈస్ అ రైట్ అబౌట్ టర్న్. నువ్వు ఇటువైపు వెళ్తున్నావు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తావు, పరలోకం వైపు వెళ్తావు. అది నా జీవితం జరిగింది. ఆ తర్వాత 6వ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలి. నూతన జీవము పొందిన వారమై నూతన జీవం అంటే ఏంటి? గతంలో నువ్వు చేసినవి ఇప్పుడు చేయవు. గతంలో అబద్ధాలు ఆడుతుంటే ఇప్పుడు నువ్వు ఆడవు. అబద్ధము, అంతకుముందు ఈర్ష్య, ద్వేషం, కోపం, ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవి ఉండవు. అది మార్పు. అది నీలో ఉందా? అది ఆలోచించాలి. అది కనుక లేకపోతే ఇప్పుడైనా కానీ యేసుప్రభుని నమ్ముకోండి. ఇప్పుడైనా యేసుప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ఇప్పుడైనా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని అడగండి. అదర్వైజ్ నరకానికే పోయేది. ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఏం పాటలు పాడినా కానీ మార్పు కలగాలి. అంటే పశ్చాత్తాపంతో నువ్వు దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒక గడియ ఉందా? నీకు పుట్టుక తేదీ ఉంది కదా, ఫలానా నేను 18/6/1940 పుట్టినా. 18th June 1940, 18వ తారీఖు జూన్ 1940 సంవత్సరాలు పుట్టినాను నేను. అదే మాదిరి నీ బాండ్ అగైన్ అంటే తిరిగి జన్మించితే దానికి కూడా ఒక డేట్ ఉంటుంది. ఎందుకది? ఆ సమయంలో నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, దేవుడు నిన్ను క్షమించినాడు, తన బిడ్డగా అతన్ని నిన్ను స్వీకరించినాడు. ఆ ఘడియ ఉందా? అనేకుల జీవితంలో ఉండదు. వాళ్ళు అనుకుంటారు యూనో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉందంటే అయినామని అనుకుంటారు. ఎందుకు? క్రమంగా మందిరానికి వస్తున్నారు, బంధువులతో వచ్చినారో, తల్లితో వచ్చినారో, తండ్రితో వచ్చినారో వస్తున్నారు మందిరానికి. ఆ తర్వాత మందిరంలో పాటలు వింటూ ఉంటారు, వాక్యం వింటుంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. చేస్తూ 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 ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా మారుమనసు పొందినామని అనుకుంటారు. మారుమనసు పొందినామని అనుకుంటారు వాళ్ళు కూడా. అది మారుమనసు కాదు. అది మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు మారుమనసు పొందలే. అర్థమైందండి? పాపక్షమాపణ అనుభవంలోకి రావాలి. పాపక్షమాపణ అనుభవం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని అని ఒక గడియ నీ జీవితంలో ఉండాలి. అది లేకపోతే ఇప్పుడైనా అడగండి. ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మిమ్మల్ని విముక్తురాలుగా చేస్తుంది, విముక్తుడిగా చేస్తుంది. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. లేకపోతే నువ్వు ఎంత చేసినా, ఎంత త్యాగం చేసినా, ఎన్ని పనులు ప్రభు కొరకు చేసినా నువ్వు విడవబడతావు. అందుకని నా మనవి, నా విన్నపం ఏంటంటే ఇప్పుడైనా ఒప్పుకోండి. బాలరెడ్డి అనో కానీ ఉండేవాడు పులివెందల్లో. ఆయన మొదటి నుంచి సంఘం ఏర్పడినప్పటి నుంచి ఆయన ఎల్డర్ ఆఫ్ ది చర్చ్. ఆయన ఎవరండి? ఎల్డర్, సీనియర్ మోస్ట్ ఎల్డర్. అక్కడికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సేవకుడిని వేసినాడు. ఆ సేవకుడు భలే ఎంతో నియమబద్ధమైనటువంటి సేవకుడు, వాక్యానుసారంగా జీవించే సేవకుడు. ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క ఎల్డర్ని ఒక్కొక్క రోజు సాక్ష్యం చెప్పమన్నాడు. ఒక్కొక్క ఆదివారం ఒక 5-6 వారాలు వాళ్ళ వాక్యం కంటే ముందు, ఫైనల్ మీద ముందు సాక్ష్యం చెప్పమన్నాడు. అందరూ సాక్ష్యాలు చెప్పినాడు. కానీ ఒక సంఘ పెద్ద, ఈ పెద్ద ఆయన
ఆ సాక్ష్యంలో బాప్తీసం తీసుకున్నట్టు చెప్పలే. అందరూ చెప్పినా కానీ ఆయన చెప్పలే బాప్తీసం సంగతి. అందుకని ఒకరోజు ఏం చేసినాడంటే నేను ఇంటికి పోయాడు, వాళ్ళ ఇంటికి ఈ సేవకుడు పోయి ఆయన ఏందన్నా ఇప్పుడు వచ్చినవే తెల్లారుదామంటే నీతో ఒక మాట అడగాలని చెప్పి వచ్చినానని అని అడిగినట్టు, అయ్యా నువ్వు బాప్తీసం తీసుకున్నావా, నీ సాక్ష్యంలో బాప్తీసం తీసుకున్నట్టు చెప్పలేదే అన్నాడు. అంటానే ఆయన ఏమన్నాడు తెలిసిన, తీసుకుంటే కదా చెప్పేది. ఎంత సత్యం ఎంత బాగా చెప్పాడు చూడు, తీసుకుంటే కదా చెప్పేదే అన్నాడట. అయితే నువ్వు బాప్తీసం తీసుకోలేదా అంటే తీసుకోలేదా అన్నాడు. అయిపోయింది, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళినాడు. ఆదివారం, ఆ రోజు ఆదివారం మినిస్టర్ అయింది. మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అందరినీ సంఘ పెద్దలు అందరినీ గ్యాదర్ చేసి ఈరోజు మార్నింగ్ ఆయన అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగినాడు అందరి ముందర. అయ్యా నువ్వు బాప్తీసం తీసుకున్నావా అంటే ఆయన అన్నాడు కదా, అరే నువ్వు ఇంటికి వచ్చి నన్ను అడిగినావు కదా, నేను చెప్పలేక తీసుకోలేదని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఒప్పుకున్నాడు అందరి ముందర. అప్పుడు ఈ సేవకుడికి ఆయనకి పులివెందలు, ఇది తెలుసునా, పులివెందలు అంటే రాక్షస గడ్డ నడుకుతారటనే పట్టపగలు. ఈ సేవకుడికి అంత ధైర్యం వచ్చింది. ఏమన్నాడంటే ఈ రోజు నుంచి నువ్వు ఎల్డర్ కాదని చెప్పినాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎల్డర్ కాదు, బిలీవర్ మాదిరే వచ్చిపోతుండవు, నువ్వు ఎల్డర్ కాదన్నాడు. ఇంక అంతే మైనస్, ఆయన ఎల్డర్షిప్ నుంచి తీసి పడేసినాడు ఆయన. కానీ ఈయన బతిమాలాడు, నేను తీసుకుంటాను బాప్తీసం, ఇక్కడ తీసుకోను, ఇక్కడ తీసుకొని నాకు అవమానం అయింది, బయట ఎక్కడన్నా తీసుకొని వస్తాను అన్నట. అంటే అన్నాడు లేదు ఇక్కడికే తీసుకోవాలి, నువ్వు క్షేమప్రాణ గల సంఘంలో, ఇక్కడే సంఘంలో క్షేమప్రాణి, ఇక్కడే బాప్తీసం తీసుకోవాలంటే ఆయన ఒప్పుకోవాలి. అట్నే ఉండింది. మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. ఇది జరిగిన విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం అయిపోయిందని, అది కాలే. అది ఎట్లయితుంది? దేవుని వాక్యానుసారంగా జరగాలి నీ జీవితం. వాక్యానుసారంగా నువ్వు క్షమాపణ అడగాలి, వాక్యానుసారంగా నువ్వు క్షమింపబడతావు. తద్వారానే నువ్వు ఆయనకు బిడ్డగా తయారవుతావు. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. భుక్తాయాసంతో నిద్ర వచ్చే సమయం ఇది, కొద్దిగా మేల్కోండి, మీకు క్షేమం. మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవనానికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు ఎవడు? ఆయన యందు విశ్వసించిన వాడు. ఆయన యందు విశ్వసించుట అంటే పాపక్షమాపణ అనుభవం కలిగిన వాడని కూడా అర్థం. పాపక్షమాపణ పొందినవాడు, దేవుని చేత కనికరింపబడినవాడు. ఎప్పుడు నువ్వు కనికరింపబడతావు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమను దాచిపెట్టువాడు వాడు చెల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. ఎవరు కనికరం పొందేది? కేవలం నమ్ముకొని ఒప్పుకున్న మాత్రాన చాలదు. ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అంతకుముందు నువ్వు చేసినట్టు ఇప్పుడు చేయకూడదు. అంతకుముందు కోపం ఉండే, ఇప్పుడు నీకు ఉండకూడదు. అంతకుముందు వేరే వాళ్ళు అంటే నువ్వు కూడా తట్టుకో, వాడు కొడితే నువ్వు కూడా కొడుతుంటివి, ఆమె తిడితే నువ్వు కూడా తిడుతుంటివి, అతన్ని నేను తిడితే కోడలు కూడా అతన్ని తిడుతుండే. అది మారుమనసు జీవితం కాదు, భరించాలా. మారుమనసు పొందినవాడు భరిస్తాడు. ఇంటి పరిస్థితుల్లో, మందిర పరిస్థితుల్లో, ఇంట్లో, ఆఫీసులలో, స్కూల్ కాలేజీలో ఎక్కడున్నప్పటికీ ఏదైనా అన్యాయం నీకు జరిగితే ఏం చేస్తావు? భరిస్తాడు. యేసుప్రభు ఏం చేసినాడు? భరించినాడు. ఆయన విషయం మీద తీర్పు జరిగిన దినాలు చూడండి. ఆ పరిస్థితిలో మనం వాక్యం చదివితే ఆ రాజు పైలట్ అంటాడు, ఈయనలో ఏ దోషమో లేదని 3 సార్లు చెప్తాను మాటికొస్తే, ఈయనలో ఏమాత్రం లేదని లూకా వార్తలో. అటువంటి పోయి సిలువేసినాడు. ఈయనేం అడగల, ప్రశ్నించలే, ఎవరిని దూషించలేదు. ఆయన నోరు తెరవలేని ఉంది. యేసు ప్రభు నోరు తెరవలేదు. అలాంటి జీవితము దేవుడు మనకిస్తాడు. ఎలాంటి జీవితం? పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్, దైవికమైన స్వభావానికి వారసులుగా చేస్తాడంట. సో అలాంటి మార్పు నీకుందా? లేకపోతే నువ్వు మారుమనసు పొందలే. మేము అంతకుముందు లూథరన్ చర్చికి పోయేవాళ్ళము. ఆడెవరే కానీ గాస్పుల్ చెప్పినట్టు నేను వినలే. ఫస్ట్ టైం ఆ ఫిలిప్ గారి నోటీస్ ద్వారా విన్నాను గాస్పుల్. అక్కడ ఏంటంటే నేను 2 చూశాను. ఒకటేమో 24 డిసెంబర్ క్రిస్మస్ కంటే ముందు రోజు కార్లు అంటే పాడుకుంటూ వస్తారు కొంతమంది. మేము రైలు యువతలనే ఉంటాం. రైలు యువతల
రైలు పట్టాలు, రైలు యువతల ఒక ఊరు ఉంటుంది, రైలు అవతల ఒక ఊరు. గూడూరు ఈజ్ డివైడ్ ఇంటూ 2 హాఫ్స్. రైలు యువతలో మేము నరసింగరావుపేట ఉండేవాళ్ళము. మేము ఒక్కటే క్రైస్తవ ఫ్యామిలీ, ఇంకెవరే కానీ దేరాడ. మా కొరకు వాళ్ళు పాడుకుంటూ వస్తారు. ఆ రైలు దాటి అంతా దాటుకొని మా దగ్గరికి వస్తారు. మా అమ్మ డోనట్స్ చేసేది, మినపడలు చేసేది, మంచి కాఫీ పాయసం అంతా చేసి వాళ్ళకి పెట్టేది. కొద్దిగా ₹1 ఎంతో రూపాయి ఇచ్చేవాళ్ళు అప్పుడు. ₹1 అంటే కూడా ఎంతో వాల్యూ. దానికోసమైనా వస్తారు వాళ్ళు పాడుకుంటా. ఏం పాడతారు? రక్షకుడు ఉదయించినాడట. ఆ పాట ప్రతి సంవత్సరం అదే పాట నేను వినేవాడిని. రక్షకుడు ఉదయించినాడట అంటే ఏంటి? అట ఏదో మేము విన్నాము, అది వాళ్ళ అనుభవం కాదు, అనుభవంగా ఉండాలి. అది ఒకటి విన్నా నేను. అది ఇంకోటి మా పాస్టరు, ఆయన ఆశీర్వాదం, రెస్పాన్సివ్ ఆశీర్వాదం. రెస్పాన్సివ్ అంటే ఆయన ఒకటి చెప్తాడు, మేము దానికంతా ఆమెనని చెప్పాలి. ఆయన సగం చెప్తాడు ఆశీర్వాదం, దాన్ని మేము పూర్తి చేయాలి. ఆయన ఒక రాగంతో చెప్తాడు, అదే రాగంలో మేము కూడా చెప్పాలి. ఆయన ఎట్లా చెప్తాడు? శిఖామణి ఆయన పేరు. ఇప్పుడు వాళ్ళందరూ పోయినట్లు, అందుకని పేర్లు చెప్తున్నాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించి కాపాడును గాక అంటాడు, అందరు వదిలేస్తాడు. అప్పుడు మేమంతా ఏమన్నా అంటే ఆమేన్, అదే నోట్లో, అదే రాగంలో, అదే శృతిలో మేము అనాలి. అది అంటానే అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అంతే. హాయ్ బాయ్ అంత అనుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇంకా సహవాసంలే ఏమిలే. అట్టాడి చర్చికి వెళ్ళేవాళ్ళం మేము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత మార్పు. ఎవరే కానీ అక్కడ నన్ను వచ్చి అడగదా నువ్వు మానవ నుంచి పొందినామని లోతన్ చర్చిలో. ఇక్కడ అడిగినాడు ఆయన. అదే మాదిరి భక్సింగ్ గారు కూడా ఎవరిని ఎక్కడ కలిసినా కానీ, ప్రపంచంలో ఎక్కడ కలిసినా కానీ ఆయన ఏమంటాడంటే ఐఎమ్ బ్రదర్ భక్సింగ్, హౌ అబౌట్ యూ అంటాడు. నేను భక్సింగ్, మీ పేరు ఏమిటి అన్నట్టుగా అడుగుతాడు. అంటే వాడు నా పేరు సోన్సో హోసే అంటాడు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడిగేది ఏం తెలిసిన, అది బొనగై, ఎంతో ప్రేమతో అడుగుతుంది. అది బొనగై నువ్వు మార్మన్స్ పొందినావా అని అడుగుతాడు. అంటే ఆయన పొందింటే పొందినాను సార్ అంటాడు. అంటే అంతే. ఒకసారి అట్నే ఒక ఆయన అడిగితే ఆయనకి ఏలియంలో భోజనం పెట్టి పంపించాడు ఆయన. అప్పటి నుంచి ఇంకా ఏలియం వదలలే, ఆయన సంఘాన్ని వదలలే. సో అలాంటి ప్రేమ కలిగిన వారు అయిపోతాం. అలాంటి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం నీ జీవితం అయిపోద్ది. అది క్రైస్తవ జీవితం అంటే. సో దేవుడు మనతో మాట్లాడుతాడు దేవుని వాక్యం చదివేటప్పుడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఈజ్ ది ట్రూ అండ్ ది లివింగ్ గాడ్. సత్యదేవుడు, నిజమైన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన మాటలు వినే దేవుడు. ఒకసారి నేపాల్లో మేము పోతున్నాం అందరం. నేపాల్ తెలుసు కదా, నేపాల్లోనే ఎవరెస్ట్ శిఖరం ఉండేది. నేపాల్లో ఆడ ట్రైన్స్ లేనే లేవు. ఫ్లైట్స్ ఉన్నాయి 2 సిటీస్లో ఫ్లైట్స్, ఇంకా బస్సులు, ఎన్నో చోట్ల బస్సులు కూడా ఉండవు, రిక్షాలు ఉంటాయి, లేకపోతే నటరాజ సర్వీస్ నడిచే పోవాలి. అట్లా నడుచుకుంటా 7 కిలోమీటర్స్ ఒక తిమ్మయ్య అనే గ్రామానికి పోతున్నాం. ఆడ కొంతమంది బిలివర్స్ ఉంటే వాళ్ళని పోతూ ఉంటే అడవిలో ఒక చోట పెద్ద చెట్లు కనబడినాయి నాకు. 2 చెట్లు, ఎంతో పెద్ద చెట్లు, అంటే ఎంతో పొడుగాగా అయిపోయిన తర్వాత ఆ పైన బ్రాంచ్ అవుట్ అయినాయి, బ్రాంచెస్ పైన ఉన్నాయి. అంటే ఎంతో పెద్ద చెట్లు, లావు చెట్లు. వాటిని అట్టే నిలబడి చూస్తూ ఉన్నాను. చూస్తే కింద పసుపు దారంతో చుట్టుంది, పసుపు కుంకుమ అంతా పెట్టింది ఆ చెట్టుకి. అప్పుడు ఏదో పూజలు చేస్తున్నారని వీళ్ళు నాతో కూడా వచ్చిన నేపాలీస్ వాళ్ళందరూ ఒకప్పుడు హిందూసే, వాళ్ళు యేసుప్రభువు నమ్ముకో. వాళ్ళని అడిగినాను ఏందా ఇది అని. అంటే వాళ్ళు అన్నారు, నేపాల్లో బ్రదర్ ఏదైనా అన్యూజువల్ అంటే ఎంతో విపరీతంగా ఉంటే కన్నా అది దాంట్లో దేవుడు ఉన్నాడు అనుకుంటారంట. పెద్ద బండ ఉంటుంది అనుకోండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, వాళ్ళు అనుకుంటారు దీంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి దానికి పూజ చేస్తారు. ఇది పెద్ద చెట్లు కదా, దేవుడు ఉన్నాడు దీంట్లో అనేది దాన్ని పూజ చేస్తున్నారు అని వాళ్ళు అన్నారు. సార్ మేము కూడా ఒకప్పుడు ఇట్నే చేసేవాళ్ళము, బట్ దట్ వాజ్ 1 వే ట్రాఫిక్, అంతా మేమే చేసేవాళ్ళము, కానీ అక్కడి నుంచి ఏం వచ్చేది కాదు. అప్పుడు మాకు యేసుప్రభు చెప్పినారు, ఆయన యేసుప్రభు ఉన్నాడు, ఆయన ప్రార్థన వింటాడు, మీ ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు అని చెప్పినప్పుడు మేము యేసుప్రభు నమ్ముకున్నాము అని చెప్పినారు. అది మన దేవుడు. ఎవరండి? నమ్ముకొనదగిన దేవుడు. ఆయన మన ప్రార్థనలు వింటాడు, మన పాపాలను క్షమించే దేవుడు. లోకంలో ఎంతోమంది వచ్చిపోయినారు కానీ ఎవరే కానీ ఈ మాట అనలే. ఏది? యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప. ఎవడునూ తండ్రి వద్దకు రాడు.
ఆయనే చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎవరే కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిపోయినారు, పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళు, ప్రఖ్యాతి చెందిన వాళ్ళు వచ్చినారు. ఎవరే కానీ ఈ మాటలు అనలేకపోయినారు. ఎందుకు? వాళ్ళు దేవుళ్ళు కాదు. ఈయన దేవుడే మానవ రూపమై ధరించి వచ్చినాడు. ఇవన్నీ నాకు చెప్పినారు కనుక ఐ వాజ్ కన్విన్స్డ్, ఐ వాజ్ సేవ్డ్. ఆ విధంగా నా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. నీకు ఒక బర్త్డే ఉంటే నీకు 2 మరణాలు ఉంటాయి. అర్థమైందా? అంటే ఏంది? నీ న్యాచురల్ బర్త్డే ఉంటే 2 మరణాలు. ఒకటేమో న్యాచురల్ డెత్, రెండవది సెకండ్ డెత్. నువ్వు మారుమనసు పొందితే 2 బర్త్డేలు కనుకుంటే, అర్థమవుతుందా? 2 బర్త్డేలు నీకుంటే ఒకే మరణం, అది నార్మల్ చావు. కానీ ఆ ర్యాప్చర్ అంటాం కదా, ప్రభు వచ్చి మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా, అప్పుడు అది కానీ జరిగితే నీకు ఆ మరణం కూడా ఉండదు. ఎంత ధన్యత కదా ఇది. సో అలాంటి పరిస్థితులకి మనం తెచ్చింటే మనం ధన్యులం. సో ఒకటి మీరు పరీక్షించుకోవలసింది ఏంటంటే, నేను మారు మనసు నిజముగా పొందినానా? నేను నిజముగా దేవుని ఎడల, దేవుని సమక్షంలో, దేవుని సన్నిధిలో నా పాపాలను నేను ఒప్పుకున్నానా? ఆయన నన్ను క్షమించినాడని నిశ్చయిత కలిగిందా? అలాంటి దినం ఏదన్నా ఉందా అని మీరు పరీక్షించుకోవాలి. లేకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడాలి, లేకపోతే మీరు ఎన్ని చేసినా కానీ నరకానికే పోయేది మనం. అర్థమవుతుందండి? జ్ఞాపకం ఉంచుకోండి. సిగ్గుపడాల్సిన విషయంలో అక్కర్లే. సేవకుడికి చెప్పుకోవచ్చు, ఇట్టయింది నా జీవితం, నేను పాపాలు ఒప్పుకున్నాను, మారుమని చెప్పండి. ఆ డే ఈ షుడ్ రిజాయిస్. ఆ దినం ఎంతో ధన్యకరమైన దినం. నా వేరియస్ డాక్యుమెంట్స్లో 2353 పెట్టింటాను నేను. నంబర్స్ ఇవ్వమంటాను దేనికైనా కానీ. 2353 అంటే 23rd December 1953. దట్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా జీవితమే మార్చేసినాడు దేవుడు. అప్పటి నుంచి బైబిల్ చదివేవాడిని, అప్పటి నుంచి క్రమంగా మీటింగ్లకు వెళ్ళేవాడిని. కాటేజ్ మీటింగ్ అంటే హార్మోనియం నెత్తి మీద పెట్టుకొని అందరం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కాటేజ్ మీటింగ్, ప్రతి ప్రేయర్ మీటింగ్, ప్రతి బైబిల్ స్టడీ, ప్రతి ఆరాధన అందరూ వచ్చేవారు 100%. అట్లా ఉండేది మా సంఘం గూడూరులో. ఆ విధమైన వాతావరణంలో నేను పెంచబడినాను. నేను ఎంతో కృతజ్ఞత ఆ సంఘానికి నేను రుణపడి ఉన్నా, యేసుదాస్ గారు అంతా. సో ఆ విధంగా నా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాను. దేవుని సమయంలో ఆయన చిత్తానుసారంగా ఉన్నదే నాకు అనుగ్రహించినాడు. ఆ తర్వాత పెళ్లి సందర్భం వచ్చింది. పెళ్లి సందర్భం వచ్చినప్పుడు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. చూడండి, దావీదు కీర్తనలు 32:8. దావీదు కీర్తనలు 32:8. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మూడు మాటలు ఉన్నాయి, చెప్పండి మళ్ళీ ఒకసారి చదువు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, టీచ్ యూ అండ్ గైడ్ యూ. అది నాకు వాగ్దానంగా దేవుడు ఇచ్చినాడు. అందుకని ఒరే అమ్మాయిని చూద్దాంరా, బద్వేల్లో ఉంది, మనం మెడ్రాస్కు పోదాము, జోహోత్సవంలో వాచ్నైట్ సర్వీస్ చూసుకొని, మా మామ భారం అది, జోహోత్సవంలో వాచ్నైట్ సర్వీస్ చూసుకుందాం. 1967 1967 సంవత్సరం 31 ఆడ ఉన్నాం మెడ్రాస్లో. నేను అనంతపురం నుంచి పోయినా, మా అమ్మ గూడూరు నుంచి వచ్చింది, మా మామ సింహాద్రిపురం నుంచి వచ్చినాడు. ఆడ కలిసి పెద్దలకు చెప్పి ఈ పరిస్థితి ప్రార్థన చేయించుకొని వాచ్నైట్ సర్వీస్ తర్వాత మేము బద్వేల్ అనే ఊరికి పోయినాం, కడప జిల్లాలో. ఆ రోజు సాయంకాలం అమ్మాయిని చూడడానికి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, ల్యాంప్ ఒకటి ఉండేది, ఏలాడిస్తారు, ఒక ల్యాంప్ ఉంటుంది కదా పొడుగ్గా గ్లాస్ ఉండి, అది ల్యాంప్ అటు ఏలాడుతుంది. మేమంతా రౌండ్ కూర్చున్నాం. నేను కూర్చున్నాను. ఆ అమ్మాయిని తెచ్చి ఆ నిలబెట్టారు, నాకు కాబోయే భార్యను. నేను కూర్చున్నా. నాకు ఆమె ఏమి కనబడ్డా. ఎందుకు తెలిసినా, లైట్ ఉంది కదా,
లైట్ నా కళ్ళ కొడుతుంది, ఆమె అటువైపు ఉంది, నాకు ఏమీ కానీ కనపడలే. నేను ఎట్లా అడగను, ఇట్లా రమ్మా ఇట్లా రా, నాకు కనబడలేదని ఎట్లా చెప్తాం? పెళ్లి కొడుకు ఎంతనైనా కానీ సిగ్గుంటుంది. నేనేం పలకలే, చెప్పలే, ఊలకలే, ఏం చెప్పలే. ఆమె వచ్చింది, కాసేపు ఉన్న తర్వాత ఆమెను తీసుకెళ్ళిపోయినారు. నేనేమో ఆమెను చూడలే. కానీ గాడ్ గైడెడ్ మీ విత్ దిస్ వర్డ్స్. కంప్లీట్ పీస్ ఉన్నది నా హృదయంలో, ఏమాత్రం డౌట్ లేదు, చూడకపోయినా కానీ. అంతా అయిన తర్వాత బయటకు వచ్చిన పోతా ఉంటే మా అమ్మ అడిగింది, ఏం చెప్తావురా అని. నేను చెప్పినాను, మీకు ఇష్టం ఇదా, నాకు ఇష్టం అన్నా, అంతే. ఆమె ఎవరంటే జీజాన్ చెల్లెలు, జీజాన్ సొంతం చెల్లెలు. జీజాన్ తెలుసా మీకు? కొంతమంది రేడియో మెసెంజర్, ఆయన చెల్లెలు. సో మ్యారేజ్ హ్యాజ్ బీన్ ఫిక్స్డ్. ఆ విధంగా మేము జతపరచబడినాం సంఘంలో. అగస్టిన్ గారు హెబ్రోన్ నుంచి వచ్చి మా మ్యారేజ్ సింహాద్రిపురంలోనే చేసినాడు. ఎందుకంటే మా మామకి ఎంతో ఆశ ఉండే బక్సింగ్ గారిని పిలిపించాలని. కానీ బక్సింగ్ గారు అమెరికాలో ఎక్కువసేపు ఉండేటప్పటికి అగస్టిన్ని పిలిచి వాక్యం ఆయన మ్యారేజ్ చేసినాడు మాకు. సో ఆ మ్యారేజ్లో నేను ఎక్కడో చెప్తా ఉంటేని పాటలను గట్టిగా పాడేవాడిని నేను. మ్యారేజ్లో గట్టిగా వాడిని ఇక్కడ కూర్చోబెట్టారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అంత స్కూల్ హాల్ అనమాట, ఒక హెడ్ మాస్టర్ పెద్ద హాల్. అగస్టిన్ గారు ఉన్నారు, నేను గట్టిగా పాడుతున్నాను. ఎంత గట్టిగా అంటే మీరు ఊహించలేరు. నాకు ఎంతో పెద్ద కంఠం ఉండేది. పాడేవాడిని, పాడేటప్పటికి మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు కూడా చూడలే, పక్క నుంచి కూర్చోబెట్టాను, ఎట్లా చూసింది ఆమెని, పక్కన వచ్చి కూర్చోబెట్టాను, ఎట్లా ఇట్లా చూడండి, చూడలే. పాటలేం పాడాను. పాటలు పాడిన తర్వాత ఆ తర్వాత ఎవరో కాంగ్రెస్ అంటే, ఎవరో అంత గట్టిగా పాడేదంటే పెళ్లి కొడుకు పాడుతున్నాడు అని చెప్పినాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆనందం ఉంది. అంటే ఆయన, నేను ఒక అమ్మాయిని చేసుకుంటే పెళ్ళి అవుతుందని కాదు, రక్షణ ఆనందం ఉండే, చెప్పనసక్యమే కానీ మహిమాయుక్తమైన ఆనందం చేత ఆనందంతో పాటలు పాడుతూ ఉంటే, మ్యారేజ్ అయిన తర్వాత రిసెప్షన్ కోసం ఇటు తిరగమన్నాడు ఆయన అగస్టిన్. అప్పుడు చూసినాను ఆమెని. అప్పుడు చూసిన తర్వాత ఆ తర్వాత మేము నడిచి వెళ్తూ ఉంటే, ఏందయ్యా అట్ట పాడుతావు అనింది. షీ గాట్ స్కేర్డ్ ఆఫ్ మై సింగింగ్. సో ఎందుకంటే దేవుని ఆనందం ఉంటే ఊరుకుండలేం. ఆ విధంగా చాలామంది ఊరు నోరు ఆడించరు, ఏం మాట్లాడరు, శబ్దమే రాదు వాయిస్లో, ఊరికి పేదాలు కదిలిస్తూ ఉంటారు. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించమనింది. పూర్ణ హృదయంతోనే పాట పాడాలా. ఎంతో కొట్లాడినప్పుడు వాయిస్ వస్తుంది చూడు, అట్లా పాడాలా. నిజమైనటువంటి ఆనందం ఉంటే అట్లా పాడతారు. కట్టలు తెంచుకొని ప్రవహించాలి ఆ యొక్క ఆనందం, అట్లా పాడాలి. ఎప్పుడు పాడినా కానీ గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఎప్పుడు పాడినా, ఏ పరిస్థితులు పాడినా పూర్ణ హృదయంతో పాడాలి. అప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని ఆస్వాదిస్తాడు. ఆ విధంగా నా జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత నేను చెప్పినాను కదా, ఎట్లా నా కూతురు పుట్టింది. ఇప్పుడు మళ్ళా అని చెప్తే మళ్ళీ రిపిటేషన్ అయింది. మిరకల్, మా కూతురు మిరకల్ గర్ల్. సో దేవుడు ఆశ్చర్యరీతిగా మాకు సహాయం చేసినాడు, కూతురు పుట్టింది. నేనేమనుకున్నానంటే, ఆమె పహలే గర్భవంతిగా ఉన్నప్పుడు దేవుడు నాకు కొడుకు ఇస్తాడేమా, కొడుకు పుడతాడు హేమ, నా భార్య పేరు హేమ కొడుకు పుడతాడు అని వాడిని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడికైనా పంచవచ్చు, కూతురుని అయితే కాపాడుకోవాలా అని అంతా నేను చెప్పేవాడిని నా భార్యకి. కానీ ఫైనల్లీ ఆమె 8:45 దట్ ఈవినింగ్ వచ్చి డాక్టర్ అమ్మ చేతులు పెట్టి, అయ్యా యువర్ బ్లెస్డ్ విత్ ద డాటర్ అనేటప్పటికి భూకంపం వచ్చినట్టయింది నాకు. ఒరే నేనేం ఇది అనుకుంటే ఏది కూతురు పుట్టిందే, నిరాశపడలే. నాకేంటంటే, అరే దేవుని తలంపు ఇదా, దేవుడికి నా విషయంలో ఇదే ఆయన చిత్తము, అరే తెలియదే, నాకు తెలియకుండా నేను ఇది కావాలా అది కావాలనుకున్నానే అని చెప్పి చెంపదెబ్బలు వేసుకున్నా. ప్రభువా, నేను ఇంకా నీకు చెప్పను, నువ్వు ఏది ఇష్టమైతే అది, ఏమి ఇచ్చినా ఏమి చేసినా నేను స్వీకరిస్తా అని నన్ను నేను ఆయనకు అంకితం చేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ పుట్టాడు, టైటస్ పుట్టాడు, డానియల్ పుట్టాడు, జాషువా పుట్టాడు, 4 కొడుకులు పుట్టాడు తర్వాత. అర్థం కాదండి. సో దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఆస్వాదించినాడు. మేము దేవుని బిడ్డలను, మా బిడ్డలను ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ప్రేమతో, 1000 కళ్ళతో నా భార్యకు చెప్పేవాడిని, అయ్యా దేవుడి బిడ్డలను ఇచ్చినాడు మనకు, 1000 కళ్ళతో మనం వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేవాడిని. నేను 1000 కళ్ళు ఉంటాయి ఎవరికన్నా అంటే దానికి అర్థమైంది, జాగ్రత్తగా కాపాడుకోవాలని. అట్లనే కాపాడుకున్నాం. పిల్లలు పెద్ద ఎదిగినారు, వాడు కూడా దేవుని మార్గంలోకి వచ్చినారు, మారుమనసు పొందినారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఎంతో దైవికమైన కుటుంబంతో ఉంటుంది. సో ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపించి తీసుకొని వచ్చినాడు. ఆ తర్వాత
ఎన్నో పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వచ్చినాం. వాటన్నిటిలో కూడా దేవుని యొక్క కృప మాకెంతో మెండుగా ఉండినది. 1989 సంవత్సరం ఏప్రిల్ 18 ఆమె మహిమలోకి పెంచబడింది. ఎందుకంటే రైలు యాక్సిడెంట్ అయింది. 17th రైలు యాక్సిడెంట్ అయ్యి 18th ఆమె హాస్పిటల్లో లలిత్పూర్ అనే స్థలం, ఉత్తరప్రదేశ్లో లలిత్పూర్ అనే స్థలం ఉంది, రైల్వే స్టేషన్. అక్కడ హాస్పిటల్లో ఆమె ప్రభువునందు నిద్రించింది. నేను ఊహించిన కూడా అట్లా అవుతుందని. దేవుడు కాపాడినాడు ఆమెని. దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అది జరిగేటట్టు అనుమతించినాడు. ఆమె ప్రభులో నిద్రించింది. దెన్ నేను నెక్స్ట్ డే ఓన్లీ ఐ కుడ్ గో. నెక్స్ట్ డే అక్కడికి పోయి నేను ఆమెని బాడీని తీసుకొని వచ్చి బరియలు చేసినాను. సో ఆ బరియల్లో నేను వాక్యం చెప్తానంటే మా వాళ్ళందరూ నువ్వు చెప్తావు, నువ్వు సొమ్మశీలు పడిపోతావు, నువ్వు అదే చెప్తావు, నీ భార్య చనిపోయింది కదా అంటే నేను చెప్పాలి. ఎందుకంటే మా ఆఫీస్ వాళ్ళందరూ వచ్చిన్నారు, మా ఆఫీస్ అంతా వచ్చింది. నేను అనుకున్న సాక్షార్థమై నేను తప్పకుండా చెప్పాలని నా బరియలప్పుడు నేను వాక్యం చెప్పిన. నేను బరియలప్పుడు వాక్యం చెప్పినా ఆ తర్వాత జీ జాన్ గారు ఫైనల్ మెసేజ్ ఇచ్చినాడు. ఆ విధంగా బరియలు అయిపోయింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృప మనకు ప్రతి విషయంలో సమృద్ధిగా ఉంటుంది, భరించడానికి, అది అనుభవించడానికి. దాంట్లోనే స్తుతించి ఆరాధించేందుకు దేవుడు మనకు ఆ మనసు అనుగ్రహిస్తాడు. ఆ దినాలు మేము మా ఇంట్లో ఎప్పుడు ఒకడు హార్మోనియం తీసుకుంటే, ఒకటి గిటార్ తీసుకుంటే, తబలా తీసుకొని మేము ఎప్పుడు పాటలు పాడుకునేవాళ్ళం. శనివారం వచ్చిందంటే కానీ పాటలు, శనివారం అంతా ఆదివారానికి పోయేవాళ్ళం. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేవాళ్ళం. మా ఇంటి పొరుగింటికి వాళ్ళకంతా ఆశ్చర్యమేది, ఈ ఇంట్లో చనిపోయిందని తెలుసు వాళ్ళకందరికీ. అదే ఆ ఇంట్లో నుంచి ఏంది పాటలు వస్తున్నాయి? మొదటి దినం నుంచే బరియలు చేసినాం, ఆ రోజు నుంచే ఈ పాటలు మొదలై మేము పాటలు పాడుకుంటా ఉన్నాం. దేవుడు నాకు కొత్త కొత్త పాటలు ఇచ్చేవాడు, పాటలు కంపోజ్ చేసి పాడేవాళ్ళం, అమిత ఆనందంతో పాడేవాళ్ళం. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చినాడు. మనం ఒకటి అనుకున్నాము, ఆయన ఇంకొకటి జరిగించినాడు. సో అది దేవుని చిత్తంలో ఉందని గ్రహించి మమ్మల్ని మేము ఆయనకి అర్పించుకున్నాం. అది మేము చేసిన పని. అందుకని ఆ పాటలో రాసినాను, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో, ఇదియే నా దీన ప్రార్థన. అర్థమైందండి? అది మా పిల్లలు సాక్ష్యం. అది మేము దేవునికి అర్పించేసినామంతా. వీ కాన్సన్ట్రేటెడ్ టు ద లార్డ్. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన ఏం చేశాడు? ఆ కష్టాలని దేవునికి అంకితం చేసినాడు. ఈ కాన్సన్ట్రేటెడ్ దోస్ వెరీ సిచ్యువేషన్, అవి దేవునికే అప్పగించేసినాడు. ఆ విధంగా ఆయన అంత దుఃఖములు కూడా, అన్ని విషమ పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతించి ఆరాధించి ఘనత తెచ్చేవాడుగా జీవించాడు. అదే మేము కూడా చేసినాం. ఇప్పటికి కూడా మా పిల్లలకి ఒక పెద్ద విశ్వాసం ఏంటంటే, ఒకప్పుడు మేము కూడా మా మమ్మీ దగ్గర పోతాం, కానీ పోవాలంటే అర్హత ఏంది? మారుమనసు పొంది ఉండాలి. అది మా పిల్లలందరూ పొందినారు. ఒకప్పుడు మా టైటస్ ఇంకా చిన్నోడు, ఇంత గది ఉంటాడు. అప్పుడు మా వైఫ్ని చూడడానికి ఒక సిస్టర్ వచ్చింది. వాళ్ళిద్దరూ భోంచేసిన తర్వాత మా ఇంటి బాల్కనీలో కూర్చొని ఆకాశం చూస్తుంటే ఆకాశం అంతా నిర్మలంగా బ్లూ స్కై స్టడ్డెడ్ విత్ స్టార్స్ కనబడింది. అప్పుడు మా ఆవిడ అనింది కదా సిస్టర్తో, అయ్యా యేసుప్రభు వచ్చేటట్టున్నాడు అక్క అనింది. యేసుప్రభు వచ్చేటట్టున్నాడు, అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పటికి అప్పుడు ఆమె అనింది మా కొడుకుతో, అరే టైటస్, ఇప్పుడు యేసుప్రభు వస్తాడంటరా మీ అమ్మ అంటుంది, వస్తే మీ అమ్మాయి ఎత్తబడుతుందిరా, నీ సంగతి ఏంటిరా అని అనింది ఆమె వాడిని, టైటస్ని. వాడు టైటస్ అన్నాడు, నాకేం భయం లేదు మమ్మీ, ఆమె చీర పట్టుకొని నేను పైకి పోతాను ఆమెతో కూడా అన్నాడు. అట్లా చీర పట్టుకొని పోయే పరిస్థితి రాదు, అవన్నీ జరగవు. నువ్వు కూడా మమ్మీ మారుమనసు పొందింది, డాడీ మారుమనసు పొందితే నువ్వు కూడా మారుమనసు పొందాలి. నువ్వు మారుమనసు పొందడం, మీ తల్లిదండ్రులు కూడా మారుమనసు పొందాలి. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటిది. నీవు కూడా మారుమనసు పొందాలి. అప్పుడే నువ్వు కూడా ఆయనతో కూడా ఎత్తబడతావు. అప్పుడే జాషువా చెప్పినట్టు మీరు అందరూ చెప్పగలరు, ఏంటది? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. నిజముగా సేవించాలి, భక్తి మర్యాదలతో సేవించాలి. ఆ తర్వాత ఢిల్లీలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాక్యానుసారంగా నా జీవితం అంతా నడిచింది. 1972 December 31 వాచ్ నైట్ సర్వీస్, అంటే నెక్స్ట్ డే జనవరి 73 ఫస్ట్ వాగ్దానం ఇచ్చినాడు నాకు దేవుడు. ఏ వాగ్దానం ఇచ్చాడంటే, యెషయా గ్రంథం
33:17 చదవండి. చదవండి. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. ఇది ఈజ్ ది ప్రామిస్ దట్ ఐ గాట్ 73 January 1st వాచన సర్వీస్ అప్పుడు. అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు, దూర దేశంలో నీకు కనబడును అని వచ్చింది. 28వ తారీఖు ఏప్రిల్లో నేను ఢిల్లీలో ఉన్నా. ఈ వాగ్దానాన్ని బట్టి నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది ప్రైవేట్ కంపెనీలో. నేను చేసేది ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కన్ఫర్మ్డ్ జాబ్ నాకు ఉంది ఇక్కడ. కానీ ఈ వాగ్దానాన్ని అనుసరించి దూర దేశం నీకు కనబడును, అలంకరణ కనులాడు చూసాను అనేటప్పటికీ దేవుడు నాతో మాట్లాడినాడు. రిజైన్ చేశాను, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళిపోయాను ఢిల్లీకి. మా కొలీగ్స్ అంతా అన్నారు రే ప్రైవేట్ జాబ్లో హైరింగ్ అండ్ ఫైరింగ్ ఉంటుంది, అవసరమైనప్పుడు తీసుకుంటారు, అవసరమైనప్పుడు పంపించేస్తారు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, ఎందుకు పోతావు? ముగ్గురు పిల్లలు అప్పటికి నాకు. నువ్వు పోతుందంటే లేదు, దేవుడు చెప్పినాడు నన్ను పంపిస్తున్నాడు, నేను పోతున్నానని రిజైన్ చేశాను గవర్నమెంట్ జాబ్. రిజైన్ చేసి ముగ్గురు పిల్లలతో ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మేము ఏం చూసినామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృపా కనికరాలు మెండుగా మాకున్నాయి. దేవుడు మాకు సహాయం చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని తద్వారా నెరవేర్చుకున్నాడు. నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది, ఎట్లా నన్ను దేవుడు అక్కడ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు నాకు ఇంకా 2 పిల్లల్ని ఇచ్చాడు, డానియల్ అండ్ జాషువా. ఆశ్చర్యం, 5 మంది పిల్లలు. మేము స్ట్రీట్లో పోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. హే 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 దిగు పాంచి వచ్చే చూడు, ఎంతమంది పిల్లలు చూడు వాళ్ళకి అని చూస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఒక సైటు, హమ్దో హమారే దో అంటారు వాళ్ళు. మేమిద్దరం మాకిద్దరే. ఇప్పుడైతే హమ్దో హమారే ఏక్ అంటున్నారు. 5 మంది పిల్లలు సైట్ అంటే ఒక పెద్ద దృశ్యం వాళ్ళకి. ఒకసారి మా పంజాబీ ఒక లేడీ మా ఆవిడని పిలిచింది, సిస్టర్ ఇద్దరా అని. దగ్గర పోతే పాంచి బచ్చాయి క్యా, నీకు 5 మంది పిల్లలా అన్నారు. అంటే ఆమె అనింది, మా ఆవిడ, దేవుడు ఇచ్చినాడమ్మా 5 మంది పిల్లలని అనింది. ఫిర్ భీ ఠీక్ హై 4 + 1 - అనింది. అంటే ఏంది, నలుగురికి తెచ్చుకుంటావు, ఒక్కరికే ఇస్తావు, నీ ఒక కూతురే కదా నీకు, 4 కొడుకులు అనింది. అంటే మా ఆవిడ అనింది, ఇవన్నీ మాకు +- మేము నమ్మం, ఇవన్నీ మేము తీసుకోమని చెప్పినాం. మా సాక్ష్యం ఏంటంటే నా కూతురికి నేను ఒక నయా పైసా కట్నం ఇవ్వలే. అర్థమైందండి. నా 4 కొడుకులకి ఒక్క నయా పైసా కూడా వాళ్ళ దగ్గర తీసుకోలే. వాళ్ళు మ్యారేజ్ ఎంత డిసైడ్ అయిన తర్వాత ప్యాడు పెన్సిల్ తీసుకొని వచ్చి కూర్చోండి, ఏం కావాలో చెప్పండి, అడగండి, మళ్ళీ లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు ఏమీ కానీ వద్దన్నా. వాళ్ళు దిగ్భ్రాంతి, వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇదేంటో అయినా మేము అడుగుతుంటే వద్దంటున్నాను. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని ఐ రెడ్ జెనసిస్ 14:22 వాళ్ళకి. ఆదికాండం 14:22 చదివి వినిపించినాను. ఐ హ్యావ్ లిఫ్టెడ్ అప్ మై హ్యాండ్స్ అంటు ది పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. I don't want anything from you, lest people say that I have become rich because of you. చదువా. నేను అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకూడనట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతును దేవుడినని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. See, that is what I read and said, I don't want anything from you people. I came to ask your daughter's hand for my son అని చెప్పాను. అంతే. అది ఒక పెద్ద సాక్ష్యం. మా మందిరంలో ఎవరే కానీ వాళ్ళకి పెళ్ళి అయితే కట్నం తీసుకోరు, నేర్చుకున్నారు. ఒకరి వల్ల నేను ఎందుకు ధనవంతుడు కాదు, దేవుడే ఇస్తాడు. అట్లనే ఇచ్చాడు మా పిల్లలకి, దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. సో దేవుని వాక్యానుసారమైన జీవితమే దేవుని నామానికి ఘనత తెచ్చేది. మనం సంహావు దేవుని నామం మన ద్వారా ఘనపరచబడాలి అన్న ధ్యాసతో, ఆ ఆలోచనతో మనం బ్రతకాలి ఈ లోకంలో. నా ప్రవర్తన ద్వారా, నా బిహేవియర్ ద్వారా ఇతరులకు మేలు కలగాలి. నా ప్రవర్తనతో ఇతరులకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఆ విధంగా జీవించాలి. అప్పుడే దేవుని నామమునకు ఘనత చెందుతుంది. ఇంకోటి చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు
15:26. అపోస్తలుల కార్యములు 15:26 చదవండి. హోషేయ చదువు. 25-26 కలిసి ఉంటుందేమో. ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అని మన ప్రియులతో కూడా యుద్ధకు పంపుడు యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. దాంట్లో యేసుక్రీస్తు నామం కొరకు తమ్ము తాము అప్పగించుకున్న వారు అనే దానిపైన నేను వాక్యం చెప్తున్నాను. 1980లో ఢిల్లీ మందిరంలో లాస్ట్ మెసేజ్, యేసుక్రీస్తు నామం కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు అని పౌలు విషయము, స్టీఫెన్ విషయము, అలనాటి అపోస్తలుడు ఏ విధంగా తన ప్రాణాలు సైతం తెగించి త్యాగం చేసి వాళ్ళని బలిపడి అర్పించుకొని సేవ చేసిరో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. ఎంతో బాగా ధారావాహిక ఒక నది ప్రవహించినట్టు అనిపించింది నేను చెప్తా ఉంటే వాక్యం. ఆ తర్వాత డానియేల్ గురించి చెప్పిన, డానియేల్ సింహం బోన్ల విషయం ఎరవలే, సింహం బోన్లు సైతం లోపలికి వెళ్ళడానికి సిద్ధపడినాడు. షడ్రక్, మీషక్, అబేద్నెగోలు ఆ ఫేరీ ఫర్నేస్ దహించుతున్న మంటలు పడవేయబడ్డానికి కూడా సిద్ధపడినారు. ఎందుకు? వాళ్ళ విశ్వాసములో దృఢంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళ గురించి చెప్తా ఉంటే ఎంత త్యాగం చేసినారు వీళ్ళందరినీ. లోపల నాకు ఒక ప్రశ్న వస్తూ ఉంది ఉత్పన్నమై, ఏంది నీ సంగతి ఏమిటి, నువ్వు వాళ్ళ సంగతి చెప్తున్నావే, నీ సంగతి ఏమిటి అని ఒక రీసౌండింగ్ నా హృదయంలో. ఏంద్రబ్బాయి ఇట్లా వస్తుందని నేను వాక్యం పూర్తి చేసేసినాను. అయిపోయింది, ఇంటికి పోయాను. మా ఆవిడికి చెప్పాను, అయ్యా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టుంది అన్న. అంటే మా ఆవిడ అనింది కదా, అయ్యా నువ్వు వాక్యం చెప్తుంటే నాకు కూడా అట్నే అనిపించింది అనింది. ఆ తర్వాత అనింది, దేవుని చిత్తం అయితే నీకు, ఇఫ్ యు ఆర్ వెరీ షూర్ దేవుని చిత్తమే అని తెలిస్తే రిజైన్ చేయి. నేను కూడా, ఆమె షీ ఈజ్ అన్ ఆంధ్ర స్కూల్ టీచర్, నేను కూడా రిజైన్ చేస్తా, ఇద్దరం కలిసి సేవ చేస్తామనింది. ఆమె ఎంతో భక్తిపరాలు, ప్రార్థనాపరాలు. సో అట్లా అనుకున్నాము. దెన్ నేనేమనుకున్నా అంటే ఏదైనా ఒక్కొక్కసారి ఎమోషన్ వస్తుంది. దేవుని మందిరంలో పాటలు పాడుతుంటా, వాక్యం వింటున్నా, ఇక్కడ నుంచి ఇట్నే పరలోకానికి పోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నాకు ఎన్నోసార్లు అనిపించింది. అట్లాంటిదేమో ఎమోషన్ కదా, మనమంతా వీఆర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. అట్లా అయింది ఏమనుకున్నా గమ్మున ఉన్నాను. గమ్మునుండి సెటిస్ఫైడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ బ్రదర్ ఫిలిప్ గారు, బక్సింగ్ గారు, లాజర్ సేన్ ముగ్గురు వచ్చినారు మా ఢిల్లీకి. వచ్చి మమ్మల్ని ఎల్డర్స్ని చేసినారు, నన్ను ఇంకా 5 మందిని. ఎడ్డి విలియమ్స్ కూడా ఇప్పుడు మాతో కూడా ఎల్డర్ ఆయన. మేము అందరినీ ఎల్డర్ 6 మందిని చేసినాడు ఆయన. ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను అనుకున్నా ఇదేనేమో దేవుడు ఇచ్చింది అని ఆ పిలుపును పక్కన పెట్టేసిన. సంవత్సరాలు గడిచిపోయినాయి. 89లో ఆమె చనిపోయింది. 90లో మా ఇమ్మికి అప్పెండిసైటిస్ బర్త్ అయ్యి విజయమ్మ హాస్పిటల్ రాజమండ్రి దానవాయిపేట దగ్గర హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నవాడు మా టైటస్ వచ్చిండ్రు ఇక్కడికి, వాళ్ళ అత్త దగ్గరికి, మా చెల్లెల దగ్గరికి. పాపం వాళ్ళు కొవ్వూరులో డాక్టర్లకు తెలియక పూజన హారతిను గోళీ సోడా తాగాని కడుపు నొప్పి మందులు ఇచ్చేవాళ్ళు. ఆల్రెడీ బర్త్ అయిపోయింది, నోబడి న్యూ. వాడు 25 రోజులు అన్నం తినలే, ఏం తిన్నా కానీ వాంతికి అవుతుంది. కడుపు పెట్టుకొని దిండు పెట్టుకొని ఏడ్చేవాడు. మా చెల్లెలికి అర్థం కాల, విజయరావుకి అర్థం కాల, ఏం కాల, అట్టే కష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు ఫైనలీ ఎంతో విషమ పరిస్థితి అయ్యేటప్పటికి అప్పుడు నాకు ఫోన్ చేసినాడు మా కోసన్నిలా బద్వేలు తిమ్మతి. ఫోన్ చేసి, జయా వెంటనే రాజమండ్రికి అన్నాడు. అరే అన్నా, నువ్వు మా పిల్లల్ని ఆయన తేవాలి, అసలు నువ్వు వస్తున్నావు కదా పిల్లల్ని తీసుకొని, నేను ఎందుకంటే నువ్వు రా అన్నాడు. అరే నువ్వు ఎందుకు చెప్పవా, ఏంది ఇది సంగతి అంటే. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రీవియస్ ఇయర్ నా భార్య చనిపోయింది, ఇప్పుడు వీడికి ఎంతో సీరియస్గా ఉంది, చెప్తే తట్టుకోలేడేమో జయ అని నాకు చెప్పలే. నేను చెప్పినాను, అయ్యా తిమతి నేను ఏదైనా భరిస్తా, చెప్పు, నువ్వు నాకు ఏం దాచొద్దని చెప్పిన. అప్పుడు చెప్పినాడు ఏడుస్తా, ఇమ్మి ఈజ్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అన్నాడు. ఇమ్మి సీరియస్ అంటే ఇంకా నాకు మాటలు రాలే. వెంటనే ఫోన్ పెట్టేసి హెప్సి నా కూతురికి చెప్పినా, పిల్లలకి చెప్పినా, నేను రాజమండ్రికి పోవాలి అని చెప్పేసి వాళ్ళని ఆడ పెట్టేసి నేను రాజమండ్రికి వెళ్ళిపోయాను. రాజమండ్రికి వెళ్ళిపోయి చూసేవాడు ఎంతో తీనుకు మాత్రం ఉన్నాడు, ఏమాత్రం ఫ్రెష్ కండ లేనాడు. సరే టు కట్ ఇట్ షార్ట్, వాడికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ ముందు వాడు ఎంతో ఏడుస్తుండేవాడు. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నన్ను సంప్రదించేవాడిని, ఈపు మీద చేసి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడనే వాడిని. కానీ నాకు మాత్రం ఎంతో బాధ హృదయంలో కలిగేది. ఒకరోజు వాడు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వరండా లేకపోయి గట్టిగా ఏడ్చినాను. ఏడిస్తే దేవుడు వాక్యం ఇచ్చినాడు, Psalm 34:1. ఆ వాక్యం దేవుడు నాకు ఇచ్చినాడండి. ఆ వాక్యం ఇస్తే వెంటనే వాడి పడక పక్కన
కూర్చొని ఆ పాట రాశాను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా. ఆ విధంగా ఆ పాట ఉత్పన్నమైంది. అందుకని ఆ పాటకి దేవుడే ఎంతో వాల్యూ ఇచ్చాడు. ప్రపంచమంతా పాడుతూ ఉన్నారు ఆ పాటని. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా, అన్ని వేళలందు నిన్ను కీర్తించేదాను, ప్రభు నిన్ను కొనియాడదా, కష్టములన్నింటినీ ప్రియముగా భరించును. దట్ ఐ రియలీ డిడ్ ఇట్. నాకు కష్టాలంటే ఎంతో ఇష్టం. మీకు చెప్తే ఆశ్చర్యమైంది. కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎంతో మేలిమి బంగారం అవుతావు తెలుసునా. సఫరింగ్స్ గాడ్స్ అలవెన్స్. సఫరింగ్స్ మనకు వస్తే దేవుడే అది కలగజేసినాడు. అనేక కుటుంబాల్లో ఎంతో సివియర్ సఫరింగ్స్ వచ్చినాయి. ఆ సఫరింగ్స్ అంతా దేవుడే అనుమతిస్తాడు. సామ్ 119:75, 119వ దావీదు కీర్తన 75వ వచనం చదవండి. ఉండండి, బ్రదర్ చదువుతాడు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. విశ్వాసత గలవాడవై శ్రమ పరిచితివి. 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యములను అనుసరించి నడుచుకొనుచున్నాను. 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందిట నాకు మేలాయను. See, అది I believe these 3 verses. So God allows us for various reasons we should accept, because it is from the Lord. ఎప్పుడైతే ఇది దేవుని వలన కలిగినది అంటానే ఆ థాట్, ఆ ఆలోచనే మన కంఫర్ట్. ఎందుకంటే దేవుని వలన కలిగింది, ఏదో ఇతరుల నుంచి రాదు, దేవుడే కలిగించేస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ విధమైన పరీక్షలు నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా. ఆ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. దేవుణ్ణి స్తుతించే వాళ్ళం ఆ పరిస్థితిలో కూడా. సో ఇవన్నీ జరిగి నేను వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఛాలెంజ్ చేశాడు. దెన్ ఫైనలీ ఐ యూస్ టు కమ్ టు మై సిస్టర్స్ ప్లేస్ కొవ్వూరు. వెరీ ఆఫర్ మా ఆదరణ కొరకు వచ్చేవాడిని. అప్పుడు కొవ్వూరులో రాజమండ్రిలో మీటింగ్ జరిగేటి. అప్పుడు నేను లాస్ట్ మీటింగ్ కొవ్వూరులో వాక్యం చెప్తున్నాను. నేను ఆదివారం లాస్ట్ మీటింగ్ వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోతానే దేవుడి వాక్యాన్ని దీవించుకోగానే కూర్చున్నాను. అక్కడే కూర్చొని మోకాళ్ళు ఉంటే అప్పుడు ఎలీషా గారు, హోషియా వాళ్ళ జెర్మీ వాళ్ళ ఫాదర్, ఎలీషా గారు సేవకుడు, జమ్ ఆఫ్ ఏ పర్సన్. ఆయన ఎంతో నమ్మకమైన దేవుని సేవకుడు. ఆయన మంచి ట్రాన్స్లేటరు, మంచి వాక్యం ఉంది, సహృదయులు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, అన్నిటికి మించి నమ్మకమైన దైవదాసుడు. ఆయన ఏం చెప్పినాడంటే, సహోదరుడు వాక్యం చెప్తుంటే నాకు ఒక భారం వచ్చింది, ఆ భారాన్ని మీకు పంచుకోవాలనుకుంటున్నా అన్నాడు. నాకు ఏం అర్థం కాలేదు, ఏంది అబ్బాయి అని ఏమో చెప్పబోతున్నాడు అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంత తీవ్రంగా, ఇంత ఆసక్తిగా, ఇంత రోషంగా ఈయన వాక్యం చెప్తున్నాడే, ఈయన ఎందుకబ్బా ఇంకా ఉద్యోగం చేసేది, రిజైన్ చేసి దేవుని సేవకి ఎందుకు రాకూడదు అని నాకు తలంపు వచ్చింది, మీరు ప్రార్థన చేయండి ఆయన కోసం అన్నాడు. అంతే. నేను అప్పుడే ఆయన చూసిన, ఇంకా గుర్తున్నా. నేను ఆయన చూసి ఏందబ్బా అని చెప్తున్నాను. నాకు ఈ దేవుని పిలుపు ఉన్నట్టుగా నేను వాక్యం చెప్పినట్టు వచ్చి చెప్పినా కదా, అది ఎవరికే కానీ చెప్పరా. నేను మా చెల్లెలకి చెప్పరా, మా అన్నకి చెప్పరా, మా అమ్మ లేనప్పటికీ ఎవరికే కానీ చెప్పరా, ఎవరికే కానీ చెప్పరా. ఇట్ బిట్వీన్ గాడ్, మీ అండ్ మై వైఫ్ అని ఈయనకి ఎవరు చెప్పినారు చెప్పు. దేవుడు చెప్పినాడు. దేవుని చేత ప్రేరేపింపబడి ఆ మాట అన్నాడు. ఆయన ఎంతో నమ్మకమైన దేవసేవకుడు కనుక ఐ రిసీవ్డ్ ఇట్ యాజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచే వచ్చినట్టు భావించి నెక్స్ట్ డే ఐ వెంట్ బ్యాక్ టు ఢిల్లీ అండ్ ఐ రిజైన్డ్ మై జాబ్. బ్రదర్ ఎలీషా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎలీషా గారి ద్వారా దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను అనుకున్నా తప్పనిసరిగా దేవుని చిత్తం, లేకపోతే ఆయన నోటి నుంచి ఆయనకి తెలియదే నాకు ఇట్లా పిలుపు ఉందని సేవ చేయాలి. నాకు పిలిపే లేదు, పిలుపు ఉందని నేను చెప్పలేదే. ఆయన నుంచి అట్లా వచ్చింది, ఇది దేవుని వలన కలిగింది అని చెప్పి రిజైన్ చేసినాను. రిజైన్ చేస్తేనే మా అసెంబ్లీ వాళ్ళంతా చెక్కుతులైపోయినారు. మాకు ఎల్డర్స్ ఉన్నాం కానీ సేవకులు లేడు మాకు. మా ఎల్డర్స్ అన్నారు, అరే ఇదే నువ్వు రిజైన్ చేసినావా అన్నారు. ఆ రెజిగ్నేషన్ చూపించాను వాళ్ళకి. వాళ్ళు అద్దాలు తీసి వాట్ యూ హ్యావ్ రిజైన్, నువ్వు రిజైన్ చేసినావా. 5 మంది పిల్లలు చదువుతున్నారు. ఇంకా నాకు ఆస్తి లేదు, పాస్తి లేదు, భూములు లేవు, ఏం లేవు. అందరికీ తెలుసు మా మందిరంలో. ఎట్లా సాగుతాడు, ఎట్లా చేస్తాడు అని అందరికి ఆశ్చర్యం అయిపోయింది. బట్ ఐ హ్యావ్ రిజైన్. ఐ డిడ్ నాట్ కేర్ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే గాడ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ మై గాడ్. అబ్రహాం దేవుడు నా దేవుడు, ఐజాక్ దేవుడు నా దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు,
భక్ష్యం గారి దేవుడు నా దేవుడు, అపోస్తులైన పౌలు దేవుడు నా దేవుడు, అపోస్తులు ఆ దినం ఎట్లా సేవ చేసినారో వాళ్ళందరి దేవుడు నా దేవుడు ఆయనే అన్న నమ్మకం నాకు ఎప్పుడైతే కుదిరిందో ఏమాత్రం వెనుకాడ రిజైన్ చేసేసినాను కంపెనీకి పోయి. దాంట్లో ఏమో రాసినంటే గాడ్ టాక్ టు మీ అన్నాడు, గాడ్ స్పోక్ టు మీ అందుకని ఆమె రిజైన్ చేస్తున్నాను, ఇది 1 month నోటీస్ అని చెప్పింది. అనేటప్పటికి మా వైస్ ప్రెసిడెంట్ ఆయన జైన్ అనమాట, ఆయన చూసి రావు ఏంది గాడ్ స్పోక్ టు యూ అన్నాడు. ఏం దేవుడు నీతో ఎగతాళిగా చేసినాడు, దేవుడు నీతో మాట్లాడినాడా ఏంటి, ఎక్కడ వినలేదేనే అన్నాడు. సార్ నేను బైబిల్ తీసుకుపోయామండి, డైలీ బైబిల్ చూసి ఆ వాక్యం చదివిన 15:26 నేను వాక్యం చదివినప్పుడు ఆయన నాతో మాట్లాడతానండి, నేను ప్రార్థన చేసినప్పుడు ఆయనతో నేను మాట్లాడతాను, ఈ విధంగా అవినావభావ సంబంధం దేవుడితో కలిగి ఉంటానని ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. ఓహో ఇదే క్రైస్తత్వం అనుకున్నాడు ఆయన. అవునండి నేను 1 month నోటీస్ ఈ మార్చిలో ఇచ్చాను, ఏప్రిల్ ఐఎమ్ నాట్ దేర్ అంటే ఆయన ఏమో చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు, నన్ను ఆపడానికి ప్రయత్నం చేశాడు, ఏమే కానీ కుదరలే. లాస్ట్ డే చాబీలు అంతా ఇచ్చేసినాను. ఐ లెఫ్ట్ ది కంపెనీ. దట్ డే ఐ ఫెల్ట్ వాట్ ఈస్ డెలివరెన్స్. విముక్తి అంటే ఏదో ఆ రోజు నేను అనుభవించాను ఎంతో బాగా. ఎందుకంటే అంతకుముందు ఎన్నోసార్లు మీటింగ్లకు పోవాల్సి ఉండే, ఇక్కడ ఆఫీసు పనుల వల్ల నేను పోలేకపోయేవాడిని, ఇది ఏంద్రా ఈ ఆటంకాలు అనుకునేవాడిని. ఇప్పుడంతా విముక్తి, నో మోర్ జాబ్. ఆ విధంగా దేవుని సేవకి రావడానికి ఎలీషా గారు కారణమైనారు. దేవుడు ఆయన వాడుకున్నాడు. అది ఒక ఏదో కట్టుకథ కాదు, ఇది వాస్తవం. ఆ తర్వాత నేను నిజంగా అనిపించాను, ఇది దేవుని చిత్తం, దేవుని సేవకుడు ద్వారా ఆ మాట వచ్చింది కనుక నేను లోబడినాను కనుక దేవుడు నన్ను మా పిల్లల్ని సంరక్షించినాడు. మా పిల్లలు కన్నులారా చూసినారు ఏ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు. అందరూ చదువుకున్నారు, అందరికీ వాళ్ళు నాకు అడ్వర్టైజింగ్లో నాకు ఎంతోమంది తెలుసు. వాళ్ళు అన్నారు పాప మమ్మల్ని గురించి నువ్వు ఎవరికి రికమెండ్ చేయదు, మేము సంపాదించుకుంటామని వాళ్ళే ఉద్యోగాలు సంపాదించినారు, వాళ్ళే స్థిరపడిపోయినారు. దేవుడు కాపాడినాడు. అర్థమైందండి, అదే నా సాక్ష్యం. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. మీరు కుబురుకు రండి చెప్తాను నేను. దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకున్న వాడిని ఎవడు ఆయన వమ్ము చేయడు, వాడిని వదలడు. ఎందుకంటే ఆయనే చెప్పాను కదా, ఎక్కడున్నది హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. ఆయనే చెప్పాను కదా, నిన్ను అన్నిటికీ విడువను ఎడబాయను. ఆయనే చెప్పాను కదా. ఆయన అంటే ఎవరు? ఆ దేవుడే, ఆ క్రియేటర్, ఆ సృష్టికర్తే చెప్పినాడు. అందువల్ల మనకి ఏమాత్రం ఇది ఉండకూడదు. ఎవరైతే దేవుని సేవకు వచ్చారో నిరాశ పడవలసిన అవసరం లే. ఎన్నో నిరాశజనకమైన పరిస్థితులు ఏర్పడతాయి, అయినా కానీ దృఢంగా ఉండాలి. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, మనుషుడు పిలవలే, దేవుడే నాకు సహాయం చేస్తాడు. సో విశ్వాసులు ఎవరైతే దేవుని సేవకుడు నిలబడతారో వాళ్ళని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా కలిసి మెలిసి సేవ చేసుకోవాలి మనం, అప్పుడే దేవుని యొక్క కృప మెండుగా మన అందరికీ ఉంటుంది. ప్రార్థన చేద్దాం. Our loving Heavenly Father, our gracious and wonder-working God, we thank Thee for the time that we could spend in Thy presence, ministering Thy word in the morning, now some testimony. Lord, watch over us wherever we are, help us to serve Thee acceptably. Thank Thee for Lord Hosea Frederick. Thank Thee for the God servant who is here. Pray for his family, pray for the flock, watch over them, and this room is very, very inconvenient for them, Lord, in Thy will. Give them more spacious room, spacious hall, so that Thy name may be glorified. Even as we hear that government is not allowing, help that they may go even outside the city, outside the outskirts, they may get out of skirts, they may take some place and build for the glory of Thy name. O Lord, towards that end, help them. Watch over them. Thank Thee for all those who are serving Thee in various ways. Watch over them, their families, their children. Keep them in the center of Thy will. As you know, get back to Kobur, take them in all safety. Grant us all journeying mercies. Wherever we are, help us to serve Thee acceptably. Committing all of us into the loving hand, expecting great things to happen in our midst, as we trust Thee, serve Thee, follow Thee. Pray with thanksgiving in Jesus' precious name. Amen. Now may the grace of our Lord and our Savior Jesus Christ, love of God, communion of the Holy Spirit be with us now and forevermore. Amen. Amen.